వైసీపీ కష్టాల్లో ఉందంటే కుటుంబాన్ని వదిలిపెట్టి పాదయాత్ర చేశారని అన్నారు షర్మిల. స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపునకు అండగా నిలబడి ప్రచారం చేశారని, సీఎం అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మారిపోయారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ జగన్కు సహాయంగా నిలిచారని తెలిపారు. ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకొని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఆ రోజు అందరూ కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు, నాయకులు కదిలారు, త్యాగాలు చేశారు, ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ సఫరింగ్. ఆయన సఫర్ కాకపోతే అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లోకి పోవాల్సిన అవసరమే ఉంది అనుకో. కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు వాళ్ళు డిక్టేట్ చేసిన దాని ప్రకారం ఊకొట్టి ఉంటే ఆయనకు వాళ్ళ మాటల్లోనే చెప్పారు క్యాబినెట్లోకి తీసుకునేవాళ్ళము, తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు. ఏం ఆస్తులు లేకనా ఆయనకు, లేక బతకలేకనా? ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకో ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు సమాధి కట్టాలని చూస్తున్నారు. వాటిని సజీవంగా ఉంచాలి, ఆచరణలోకి చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం అది కూడా ఇమిడి ఉంది దాంట్లో.